ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు, అంటే రేవంత్ రెడ్డి గారు టూర్ ని అసలు భారతీయ జనతా పార్టీ కావచ్చు కేంద్రం అడ్డుకోవాల్సిన అవసరం ఉండదు, దానికంటూ కొన్ని టెక్నికల్ కారణాలు ఉంటాయి, గతంలో కూడా కొంతమంది సీఎంలను అడ్డుకున్నారని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు. సో మీరేమో 4 కోట్ల మందికి అన్యాయం జరిగింది, అవమానం జరిగింది అని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి, బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు గానీ ఒకటే, రేవంత్ రెడ్డి గారి కానీ తెలంగాణ రాష్ట్రానికి పేరు వస్తే అది కాంగ్రెస్ వాళ్ళకు అకౌంట్ లో పోతుంది, రేవంత్ రెడ్డి అకౌంట్ లో పోతుంది. బీజేపీ వాళ్ళు ఏం చేస్తలేరన్న పేరు గతంలో ఉన్నది, ఇంకా అది ఎక్కువైపోతుంది అన్న ఒక దురుద్దేశం తోటి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఆపారు. ముఖ్యమంత్రి గారు వెరీ క్లియర్ గా ముందే చెప్పారు, నేను విద్యా సంస్థల్లో ఉన్న ప్రొఫెసర్ ని, విద్యా సంస్థల మేనేజ్మెంట్ ని కలవడానికి పోతున్నా, అలాంటి విద్యా సంస్థలు అలాంటి మేనేజ్మెంట్ ని తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేసి విద్యని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి గతంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ గానీ, స్కిల్ యూనివర్సిటీ గానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గానీ, ఇలా రకరకాలుగా విద్యని ఎంతవరకు టెక్నికల్ గా విద్యార్థులకు అందించాలో అలాంటి సందర్భాల్లో మేము వేరే దేశాలకు పోయి అక్కడ ఉన్న యూనివర్సిటీలు అంటే పేరు అంటే ప్రసిద్ధ పేరుగాంచిన యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడ ఎట్లా ఉన్నది, వాళ్ళ వ్యవస్థ మేనేజ్మెంట్ ఎట్లా నడుస్తున్నది, విద్య ఎట్లా ఉన్నది, ఆ క్వాలిటీని తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేయాలని ముందే చెప్పిండు. దాంట్లో ఇలా దేశద్రోహుల్ని ఎవరున్నారు అక్కడ, దేశద్రోహుల్ని కలిసింది ఎవరు, చెప్పింది ఎవరు, దేశద్రోహుల్ని కలిసింది అంటే మీరు ముందే పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి కదా, అడగాలి కదా. ముందే ఈయన ఇక్కడ నుంచి వెళ్ళి యూకేకి పోకముందే ఇవాళ ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. అప్పుడు కాకుండా ఆల్రెడీ లండన్ పోయిన తర్వాత అక్కడ నుంచి అమెరికా పోయే ప్రయత్నంలో మీరు పోవద్దు, రిటర్న్ వచ్చేయాలనేది దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం అన్యాయం చేయడానికి బీజేపీ కేంద్రం నుంచి ఏమి నిధులియదు. దానిలో పాటు ముఖ్యమంత్రి సొంతంగా ఏదైనా పెట్టుబడులు తెచ్చుకుందామంటే అలాంటి పరిస్థితి కూడా లేకుండా ఓన్లీ ఆయన గుజరాత్ లో లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే పెట్టుబడులు రావాలి, తెలంగాణ రాష్ట్రానికి ఏం రాకుండా ఉండాలనేది బీజేపీ నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే కొండ సురేఖ ఇష్యూ కావచ్చు, 22A ఇష్యూ కావచ్చు, తర్వాత ఇతర ఇష్యూల కారణంగానే వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు. సో నిజంగా ఇక్కడ అంటే గతంలో ఎన్టీఆర్ గారు కావచ్చు, గతం చెన్నారెడ్డి గారు కావచ్చు, అమెరికా టూర్లు వెళ్ళినప్పుడే సీఎంలు మార్పులు చేర్పులు జరిగినాయి. ఆ విధంగా ఏమన్నా భయపడ్డారు అనుకోవచ్చు? అలాంటి పరిస్థితి ఇలా బీజేపీ నాయకులు వాళ్ళ మీద ఉన్న తప్పుని పక్కన తోసేయడానికి లేకపోతే డైవర్ట్ చేయడానికి కొండ సురేఖ విషయం కానీ ఇంకోటి వాడుతారు. అలాంటి సందర్భం లేదు. కొండ సురేఖ గారు ఏం మాట్లాడలేదు, వారి బిడ్డ మాట్లాడింది, వారి బిడ్డకి పార్టీకి సంబంధం లేదు. ఇంకోటి ఎమ్మెల్యేలు వాళ్ళ గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు. ఇది ఏమైనా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం అందరు ఎమ్మెల్యేలకు ఉన్నది, రాష్ట్ర ప్రజలకు కూడా ఉన్నది. అంతే తప్ప అలాంటి వ్యవస్థ లేదు. వాళ్ళ మీద పడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి, వాళ్ళ దొంగలని తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది కొత్త నాటకం తీసుకొచ్చారు తప్ప తెలంగాణ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎటువంటి నష్టం లేదనేది స్పష్టంగా తెలుసు. బట్ బీజేపీ నాయకులు దొంగ మాటలు చెప్పి వాళ్ళు చేతగాని తనాన్ని నిరూపించుకోవడానికి ఇదంతా చూస్తా ఉన్నారు. అయితే అన్న, ఇప్పుడు కొండ సురేఖ ఎపిసోడ్ అంటే క్లోజ్ అయినట్టే అనుకోవచ్చా, లేకపోతే దానివల్ల పార్టీకి ఏమైనా నష్టం అనుకోవచ్చా? ఎప్పుడు లేని విధంగా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన, చిన్నారెడ్డి గారు మాట్లాడిన, గతంలో ప్రేమ్ సాగర్ రావు మాట్లాడిన రాని ఎమ్మెల్యేలో ఒక బీసీ బిడ్డ మాట్లాడితే ఎందుకు వచ్చింది అనుకో? ఎమ్మెల్యేలు కొండ సురేఖ విషయం అనేది ముఖ్యమంత్రి గారు వెరీ క్లియర్ గా చెప్పింది నిన్న. అది అంతర్గత నిర్ణయం, అంతర్గత క్రమశిక్షణ పార్టీ అధ్యక్షుడు కానీ క్రమశిక్షణ కమిటీ కానీ చూసుకుంటే తప్ప దాన్ని ఎవరు నేతలు బహిరంగంగా మాట్లాడొద్దని ఆయన స్పష్టంగా చెప్పిండు. ఒకవేళ దాని మీద ముఖ్యమంత్రి గారు సీరియస్ గా ఉంటే ఏదో కామెంట్ చేస్తాడు, లేకపోతే ఇంకా ఏఐసీసీ కంప్లైంట్ చేస్తా అనేటోడు, కానీ అలాంటిది ఏం లేదు. పార్టీ అంతర్గత వ్యవహారం అంతర్గతంగా నేను చూసుకున్న తప్ప దీని మీద ఎవరు మాట్లాడదని ఎమ్మెల్యేలు కూడా చెప్పిన పరిస్థితి ఉన్నది. అండ్ రాష్ట్ర అధ్యక్షుడే ఈ రోజు బీజేపీ కార్యాలయంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి అయి ఉండేసి ఈ రోజు పాలిటెక్నిక్ విద్యార్థులు కావచ్చు రియంబర్స్మెంట్ వేయక ఎంతో మంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ తర్వాత వైఎస్ఆర్ అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియంబర్స్మెంట్ విషయంలో ఈ విధంగా తప్పుడు అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చా? ఒకటి, గత 10 సంవత్సరాల్లో పేరుకుపోయిన బకాయిలన్నీ ఒకేసారి 2.5 సంవత్సరాల్లో తీర్చాలంటే కూడా రాష్ట్ర ఉన్న బడ్జెట్ గతంలో అప్పులపాలైనా వడ్డీలు కట్టడానికి సరిపోవట్లేవు. గతంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి 10వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి నుంచి 1వ తారీఖు జీతాలు ఇచ్చే దానికి తీసుకొచ్చినాం. దాంతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలని ఈక్వల్ గా మేము ఇచ్చిన హామీల వరకు అన్నిటిని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఈ ఫీజు బకాయిలు అనేది రిలీజ్ చేస్తా ఉన్నాం. కానీ గతంలో పేరుకుపోయిన బకాయిలన్నీ ఒకేసారి రిలీజ్ చేయాలంటే ఏ గవర్నమెంట్ వల్ల కూడా కాదు. ఎందుకంటే రెవెన్యూ వచ్చేది ఎంత పోయేది ఎంత దాని మీద బడ్జెట్ రిలీజ్ చేస్తారు, ఫీజు బకాయిలు ఇస్తారు తప్ప రామచంద్రరావు 2 రోజులు కూర్చున్నా వారం రోజులు కూర్చున్నా ఒకేసారి మొత్తం అన్ని కాలేజీలకు ఫీజు బకాయిలు ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ పని. చాలా ఏదో డ్రామాలు చేయడానికి, మేమేదో విద్యార్థుల తరపున కొట్లాడుతున్నాం చెప్పడానికి డ్రామాలు చేసి 2 రోజుల ఏదో సినిమా చూపించడానికి తప్ప టెక్నికల్ గా మాట్లాడితే గతంలో 9.5 సంవత్సరాల్లో మరి నిద్రపోయారు, ఏ గాడిద పళ్ళు పోతారు, ఈ రామచంద్రరావు ఏడ పండుకున్నాడో కూడా తెలియదు. అప్పుడు లేవనైనా ఇప్పుడు తీసుకొచ్చి 2 రోజులు నిద్ర ధర్నాలు చేస్తా అంటే కుదరదు. టెక్నికల్ అంశాల గురించి మాట్లాడు, ఎంత రాలేదు, ఎంత వచ్చింది, గతంలో ఎంత బకాయిలు ఉంది, ఆ బకాయిల గురించి ఏం చేద్దామని చెప్పు. కేంద్రం నుంచి ఏమైనా తీసుకొద్దామా, లేదా ఇక్కడి నుంచి ఏమైనా చేద్దామా, విద్యార్థులకు ఇంకేం చేద్దామని చెప్పు. విద్యార్థుల విద్య కోసం యూనివర్సిటీలని
కలవడానికి పోతే వీళ్ళు టూర్ రద్దు చేసిన వాళ్ళు ఈడ విద్యార్థుల కోసం మాట్లాడితే ఇక అది ఎట్లుందంటే నైట్ అంతా ఏమంటారు మొత్తం బల్లులు తిన్న ఎలుకొచ్చి అలా దేవుడు సాటుకు దాచుకున్నట్టు ఒకటి చేసేదేమో విద్య తెలంగాణ రాష్ట్రానికి లేకుండా చేస్తారు, ఇక్కడ వచ్చి విద్యార్థులకు నష్టపోకుండా చూడాలని చెప్పి డ్రామాలు చేస్తారు. ఇంకోటి పాలిటెక్నిక్ విద్యార్థుల విషయంలో కూడా ఉన్నత స్థాయి కమిటీ వేసారు, దాని మీద టెక్నికల్ అంశాలను తీసుకొని తర్వాత దాన్ని ఇంతవరకు దాని మీద ఏం కాకముందుకే ఇల్లు ఎగిరెగిరి పడతా ఉన్నారు. సో విద్యార్థులకు అన్యాయం చేయకుండా ప్రభుత్వం ఖచ్చితంగా దాని గురించి చూసుకుంటారు.